హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అమెరికాలో హాంటెడ్ రోడ్ అనమాట. అమెరికాలో హాంటెడ్ రోడ్ ఇది చాలా విచిత్రమైనది ఈ స్టోరీ అనేది. సో అక్కడికి అంటే ఈ రోడ్డున వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే 10లో ఒక ముగ్గురికైనా సరే విచిత్రంగా జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏదైనా మర్చిపోవడమో కానీ ఏదైనా జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోడ్ పేరే 666 హాంటెడ్ డెవిల్ రోడ్ అని కూడా అంటారు. అయితే ప్రజెంట్లీ ఇప్పుడు ఆ పేరు మార్చేసిరంట. ఆ పేరు తీసి ఆ రోడ్డు మీద ఎవరికైనా సరే ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ప్రతి 10 మందిలో ఒక ముగ్గురికి ఏదో ఒకటి అనుభవం అవుతుంది అనమాట, ఎక్స్పీరియన్స్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది, అసలు ఏమైంది, కథలు అంతకు ఆ విచిత్రమైన రోడ్డు మీద ఏం జరిగింది తెలుసుకోవాలంటే హాంటెడ్ రోడ్డుకి వెళ్తే కానీ తెలీదు. ఇది అమెరికాలోని అరిజోనా అనే ఏరియా. ఆ ఏరియాలో హాంటెడ్ రోడ్ చాలా మట్టుకు ఆ రోడ్డున ఎవ్వరూ పోరంట ఇప్పటికి కూడా. ఆ రోడ్డు పేరు పాత పేరు 666 రోడ్ అంటుండే, ఆ పేరు మార్చేసారు ప్రజెంట్లీ అక్కడ పోలీసు వాళ్ళు. అదన్నమాట. సో ఆ విచిత్రమైన రోడ్డు గురించి ఏదో తెలుసుకోవాలంటే మన దయ్యాల లోకానికి వెళ్తే కానీ అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఇక మనం వెళ్దామా మన దయ్యాల లోకానికి. అమెరికాలోని అరిజోనాలో 666 రోడ్. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక యూనివర్సిటీలో 4 స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్ పూర్తయ్యాక వాళ్ళు ఇండియాకి రావాల్సింది. అయితే ఇండియాకి వచ్చే ముందు వాళ్ళు అంటున్నాను కానీ వాళ్ళ పేర్లు చెప్పాలిగా. అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అబ్బాయిలు రోహిత్, గౌరవ్. అమ్మాయి త్రిష, అనన్య. ఈ నలుగురికి గ్రాడ్యుయేట్ అయిపోయి ఇండియాకి రావాల్సింది, అంటే మన స్వదేశానికి రావాల్సింది. సో ఫ్రెండ్స్, ఆ రావాల్సిన వాళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ కదా, అమెరికాలో ఆల్మోస్ట్ మనం అన్ని ట్రిప్పులు కొట్టేసాం. ఇక చివరిగా మనం కొట్టాల్సిన ట్రిప్పులు ఏమంటే కొట్టేసేద్దామంటే లాస్ట్కు గౌరవ్ అంటాడు, నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్దామంటాడు. అదేం ప్లేస్ అంటే రోహిత్ అంటాడు. అప్పుడు గౌరవ్ అంటాడు అది అరిజోనా ఏరియాకి. అంటే అరిజోనా ఏరియా ఏంటి అంటే అవును, అది ఒక హాంటెడ్ ప్లేస్. అక్కడ భూత ప్రేత పిశాచాలు అక్కడ రాత్రిపూట ఏవో జరుగుతాయంట. ఎలాంటి విచిత్రమైన ఘటనలు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయంటే హాంటెడ్ ట్రిప్ అవుతుంది. అంటే హాంటెడ్ ట్రిప్ అవుతుందా లేక జీవితంలో ఆఖరి ట్రిప్ అవుతుందా చూసుకోవాలి. మరి పోయి ఎటు కాకుండా ఆ ట్రిప్కే తీసుకెళ్తున్నావేంటి అంటే గౌరవం నవ్వి ఏం లేదు, అన్నీ మనం తిరుగుతాం, సరదాగా ఇది కూడా తిరుగుదామని గౌరవ్ అంటే రోహిత్ సరేలే కానీ రోహిత్ అప్పుడు భయపడి ఆలోచిస్తుంటాడు. అప్పుడు త్రిష అంటుంది, లేనిపోని అన్నీ ఎందుకు పెట్టుకుంటారు, అలాంటివి ఏం లేదు, ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుందా, మనం కేవలం ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి అంతే తప్ప అక్కడ ఏదో ఉందని భయపడడం కాదు, ప్రతిదీ చూడాలి, ప్రతిదీ ఆస్వాదించాలి అని చెప్పేసి త్రిష చెప్తుంది. సరే ఇక ఆ నలుగురు సరే కానీ వెళ్దామని అనుకుంటారు. మర్నాడు సాయంత్రం వాళ్ళు కారులో బయలుదేరుతారు. ఆ బయలుదేరిన తర్వాత అప్పుడు కారులో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళు కార్లో వాళ్ళు తెచ్చుకుంటే వచ్చిన ఆహారాన్ని తినుకుంటూ సరదాగా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ దూరం వెళ్ళాక అప్పుడు నిజానికి వాళ్ళు హాంటెడ్ రోడ్లోకి ఎంటర్ కాకముందు వాళ్ళకి 2 రోడ్లు వస్తాయి. అసలు 2 రోడ్లు వచ్చినప్పుడు ఆ 2 రోడ్లలో ఏమవుతుందంటే ఒక రోడ్డు పైన వాహనాలు బాగా తిరుగుతుంటాయి, ఒక రోడ్ ఏమో నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ రోడ్డు 2 రోడ్లను కలిపి ఒక రోడ్డు ఉంటుంది. ఆ వాహనాలు తిరుగుతున్న పక్కన నుంచి వచ్చిన వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మధ్యలో కట్టు కొడతారు. ఆ 2 రోడ్లను కలిపిన రోడ్డు నుంచి నెమ్మదిగా కట్టు కొడదాము, ఇది రోడ్లు అని చేసి ఆ కట్టుకొట్టే దగ్గర ఆలోచిస్తుంటారు. అందరూ ఇటువైపు పోతున్నారు, అటువైపు ఎవ్వరు లేరంటే ఈ రోడ్డున వెళ్తే మనకి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఆ తర్వాత ఏదైనా సరే వెళ్దాం పదా అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైతే ఆ రోడ్డుకు టర్న్ అయ్యి ఆ రోడ్డున పోతారో ఆ పోయిన వెంటనే వెనక నుంచి వచ్చే వాహనాలు సిగ్నల్స్ ఇస్తుంటాయి, బాగా హారన్ కొడుతుంటాయి. ఏంది ఇంతగానో హారన్ కొడుతున్నాయి, ఒకసారి బండి ఆపు, ఏమైనా లైట్స్ ఏమైనా ఆన్ చేసావా, డోర్ సరిగా పెట్టలేదా అని చెప్పేసి గౌరవ్ అంటాడు. రోహిత్ అంటాడు అన్నీ వేసానులే అని రోహిత్ అంటాడు, అన్ని రోడ్లు వేసాను కదా బాగానే అంటే గౌరవ్ అంటాడు ఒకసారి ఆపితే పోలే
మనం ఏమైనా సిగ్నల్స్ ఇస్తారేమో, మనకు ఏమైనా రోడ్లు ముంగల రోడ్లు ఏమైనా పాడైపోయినాయేమో, రోడ్డు బ్లాక్ అయినాయేమో, అందుకే వాళ్ళు పదరం కొడుతారు ఆగాలి కదా అంటే రోహిత్ అంటాడు, అలాంటిది ఏం లేదు, వాళ్ళు అమెరికా అమ్మాయిది, అమెరికాలో పాడైన గంట సేపటికి రోడ్డు క్లీన్ చేసేస్తారు, రోడ్డును బాగు చేస్తారు, ఉదయం ఖరాబ్ అయితే సాయంత్రం వరకు రోడ్డు బాగైపోతుంది, ఇది అమెరికా, అలాంటిది కాదని రోహిత్ అంటాడు. ఆ దారిన వాళ్ళు నెమ్మదిగా ఎంటర్ అయ్యి ఎప్పుడైతే ఆ నిర్మానుష్యమైన ఆ హాంటెడ్లోకి ఎంటర్ అవుతారో, ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వెళ్తూనే 666 బోర్డు అని వస్తుంది. ఆ 666 బోర్డు అనేది చూడంగానే రోహిత్ అంటాడు, అరే ఇక్కడ చూడు, ఇది ఒక విచిత్రమైన బోర్డు కనపడుతుంది, హాంటెడ్ 666 రోడ్ అని. అంటే అప్పుడు త్రిష చెప్తుంది, ఇదే నేను చెప్పింది చూసావా, అక్షరాల నిజం, ఇక్కడే ఇలాంటి విచిత్రకరమైన కథలు జరుగుతుంటాయి. అంటే ఓహో, ఈ రోడ్ అసలు మనం అనుకున్న దారి దాటడానికి 12 గంటలు టైం పడుతుంది, అసలు ఎలా ఉంటుంది, రోడ్డు ప్రయాణం చేస్తామా, ఇదే ఆఖరి రాత్రి అవుతుందా, ఇది ఆఖరి ప్రయాణం అవుతుందా అని చెప్పేసి రోహిత్ కాస్త భయంగా మాట్లాడతాడు. అప్పుడు త్రిష అంటుంది, ఇది మా ప్రొఫెసర్ చెప్పాడు ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు చాలా హాంటెడ్ రోడ్డు, ఇక్కడ రాత్రి వేళ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి, ఇక్కడ అక్కడక్కడ రక్తపు బొట్టులు కూడా కనపడతాయి, అంటే మన కంటికి ఏమి కనపడదు, కానీ కేవలం ఇక్కడ అనుభవం మాత్రమే జరుగుతుంది, కంటికి కనుగొనపడడం అలాంటిది ఏమి జరగదు, ఇక్కడ కేవలం నిర్మానుష్యంగానే కనపడుతుంది కంటికి గాడి. ఇక్కడ ఆ ఉన్న ఎనర్జీ అనేది మనకు ఆ బ్యాడ్ అనుభవం అనేది చెడు అనుభవాన్ని మిగులుస్తుంది అని దిశ చెప్తుంది. అంటే ఏదో ఒక అనుభవం జరుగుతుంది, కంటికైతే కనపడదు, అవకాశం కూడా ఉందంట. ఇది కొంతమంది అంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవ్వడం గాను, మనుషులు కనిపించకుండా పోయడము, అసలు ఒకవేళ మనిషికి ఏమైనా అయిందని కంప్లైంట్ వచ్చినా ఆ మనిషికి కనపడడం అని అర్థం, అంత పవర్ఫుల్ రోడ్ ఇది. అంటే అప్పుడు రోహిత్ అంటాడు, నేను అసలే డ్రైవ్ మీద ఉన్నాను, అసలైన రోడ్డుకి ఇంకెక్కి ముందుకే పోలేదు, ఇప్పుడే నన్ను భయపట్టిస్తున్నారు, ఇంకేమోలే అంతే సంగతులు, స్టీరింగ్ నా చేతుల్లో ఉంది, అందరం టికెట్ తీసుకుని పైకి వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త, ఇలాంటి కథలు చెప్పి నాకు భయపట్టించకండి అని చెప్పేసి రోహిత్ అంటాడు. అప్పుడు అందరూ ఒక్కసారిగా ఫోర్లో నవ్వుతారు, నవ్వి కాసేపు సరదాగా అటు ఒకరి మీద ఒకరు సరదాగా జోకులు వేసుకుంటారు. అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. రోడ్డుకి ఎంటర్ కొంచెం ముందుకెళ్ళంగానే 13 మైల్స్ అనే ఒక బోర్డు కనపడుతుంది. ఆ 13 మైల్స్ బోర్డు చూడంగానే రోహిత్ ఆశ్చర్యంగా, ఈ బోర్డు ఏంటి ఇలా పెట్టారు అని రోహిత్ అంటాడు. అప్పుడు ఆ బోర్డులు అలాగే ఉంటాయిలే, సరే ముందుకెళ్ళిన కాసేపటికి రోహిత్కి తలనొప్పి మొదలవుతుంది. అలా తలనొప్పి మొదలైన రోహిత్కి కాసేపు కారు ఒక పక్క కాపి, అరే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నాకు తలనొప్పులు వస్తుంది, ఎంతైనా స్టీరింగ్ నా చేతిలో ఉంది కదా, మళ్ళా అటు ఇటు కాగలలా అని చెప్పేసి రోహిత్ అంటాడు. ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అంటే మిగతా వాళ్ళు అంటారు, అవునులే సరే ఇందాక నువ్వు భయపట్టించావు కదా స్టీరింగ్ మా చేతిలో ఉంటుందని, ఇక నువ్వు తలనొప్పితో నడిపావంటే అటు ఇటు కాకుండా ఉంటే మేమందరం ఇక్కడ దయ్యాలం అయిపోతాం, ఆత్మల మీద స్వాదించి ఈ రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది అని నవ్వుతారు. అప్పుడు రోహిత్, సరే నేను కాసేపు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత మనం స్టార్ట్ చేద్దామంటే అప్పుడు మిగతా వాళ్ళు అంటారు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము కాసేపు ఇట్లా అలా టైంపాస్ చేస్తామని అప్పుడు గౌరవ్ అంటాడు. సరేలే అని చెప్పేసి రోహిత్ కాసేపు రెస్ట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ మొదలెడతారు కథ. మళ్ళీ మొదలెట్టాక అప్పుడు ఎప్పుడైతే 13 మైల్స్ 13 దాటి ముందుకు వస్తారో, ఆ వచ్చిన తర్వాత వాళ్ళు FM రేడియో పెట్టుకుని పాటలు వింటుంటారు. ఆ FM రేడియో అనేది డిస్టర్బ్ అయిపోయి తర్వాత ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ 92.7 93.5 అనేది మొత్తం ఆ నంబర్స్ అంతా రీడింగ్ నెంబర్ అంతా మొత్తం మారిపోయి లాస్ట్కి 6.66 అని 666 అని ఒక నెంబర్ వచ్చేస్తుంది అనమాట FM. అప్పుడు రేడియో FM లాగా స్టార్ట్ అయ్యి అప్పుడు చెప్తుంది, వెల్కమ్ 666 రేడియో FM అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ లాగా ఇస్తుందన్నమాట. అది విన్న వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలోపే కాస్త ముందుకెళ్ళాక కార్ అనేది ముందు ఇంజన్ అనేది పొగలొస్తుంది. ఆ కార్ ఇంజన్ నుంచి పొగలు రాగానే సడన్గా కార్ ఆపేస్తారు. కార్ ఆపేయంగానే బయటికి వెళ్ళి చూద్దామని చెప్పేసి రోహిత్ అనగా ఆ నలుగురు
కార్ దిగి బయటికి వెళ్ళి చూస్తే ఇంజన్లోంచి పొగలు వెళ్తుంటాయి. ఆ నలుగురు ఆ ఇంజక్షన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అయితే చుట్టూ చూస్తే వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా అంటే అంత కూలింగ్ ప్లేస్. మరొకటి నిశ్శబ్దం, గుండు సూదిగా కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం, అసలు ఏ సౌండ్ ఉండదు. అంతటి సౌండ్ మధ్యలో డైరెక్ట్గా నలుగురు ఆకాశంపై చూస్తే చుట్టూ నక్షత్రాలే. ఎంత ప్యూరిటీ వాతావరణం అంటే మొత్తం ఆకాశం నిండా నక్షత్రాలే కనపడతాయి. అంతటి చిమ్మ చీకట్లు కారు అడవిలో ఆ హైవే రోడ్డుపై వాళ్ళు ఆగి అటు ఇటు దుక్కులు చూస్తూ ఉంటారు. ఎటు చూసినా చిమ్మ చీకటి, ఆ పైన ఆకాశం నక్షత్రాలు మాత్రమే. ఆ అద్భుతాన్ని చూసి కాసేపు చూస్తారు. అలాగే ఆ తర్వాత మళ్ళీ కారు డోర్ వేసేసి మెల్లగా ఆ మిగతా ఇద్దరు లోనికి వెళ్తారు. రోహిత్ ఒక్కడు మాత్రం నెమ్మదిగా వెనక్కి వెళ్తుంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, కారు సడన్గా బ్రేక్ అవ్వడం ఏంటి అని చెప్పేసి రోహిత్ వెనక్కి చూస్తే వెనకాల కారు వెనకాల బోర్డు 666 అని రాసి ఉంటుంది. ఆ 666 బోర్డు చూసి ఆ లోపలున్న గౌరవ్ అనే స్నేహితుని పిలుస్తాడు, పిలిచి చూపిస్తాడు. అది చూపిస్తే అప్పుడు గౌరవ్ వాళ్ళు అనుకుంటారు, ఇది హాంటెడ్ రోడ్, ఇది మనం అనవసరంగా వచ్చి ఇక్కడికి అనవసరంగా ఇరుక్కుపోయాము. నాకు జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. చివరిగా ఏమైనా జరిగితే ఎవరి బాధ్యత? విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప ఏముంటుంది అని చెప్పేసి రోహిత్ అంటాడు. గౌరవ్ అంటాడు, నాకు కూడా ఏ ప్రాణాలు పోగొట్టుకునే ఆశ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదో చూద్దామా లేని నా కోరిక తప్ప. అంతే, కోరికలు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మన కోరిక వాటిని అదుపులో పెట్టుకుంటేనే మంచిది. కోరినాం కదా అని చెప్పేసి ఏది తీరాలనుకుంటే అది పొరపాటే అదన్నమాట. అందుకే జీవితం మనకంటూ మనం నమ్ముకున్న తల్లిదండ్రులు అందరూ ఉంటారు. అందుకే ఎటుపడతట రావద్దు, ఇలాంటి కష్టాలు వస్తాయి అని రోహిత్ అంటాడు. అయితే ఇప్పుడు ఏంటి, మన ఇద్దరికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఉన్నారు, మన కుటుంబం, వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి వరకు మొదలకు మనం వెళ్ళి కనిపిస్తేనే వాళ్ళకి ఆనందం. మనకి ఏమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. అనవసరంగా వాళ్ళకి చేదు అనుభవం మించినట్టయితుంది. అట్లాగే వాళ్ళు కాకుండా మన ఎంబరికి 2 అమ్మాయిలు ఉన్నారు, మనల్ని నమ్ముకోరు. వాళ్ళిద్దరికి ఏం జరిగినా మనకే బాధ్యత అని చెప్పేసి ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. అప్పుడు గౌరవ్ అంటాడు, సరే పుంగ్లే మరి వెనక్కి తిరిగి వెళ్దామా అంటే రోహిత్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి కారులో కూర్చుంటారు. కాసేపు తర్వాత కారు స్టార్ట్ చేసి నడిపిస్తుండగా అప్పుడు అనన్య అంటుంది, కారులో ఎఫ్ఎం చెప్పినట్టుగా మనకు ఏదో చెడు జరగాలి కదా, ఏదో చెడు జరగాల్సింది. అది చెప్పంగానే మనకు కారులో పొగలు వచ్చాయి. ఆ పొగలు వచ్చాయి కానీ మళ్ళీ ఇంతవరకు అయితే ఏం జరగలేదు. ఎప్పుడంటే అప్పుడు సడన్గా ఏం చేస్తారంటే త్రిషాకి గొంతులో ఏదో పట్టేసి శ్వాస ఆగినట్టుగా గట్టిగా కేకలు వేస్తుంది. కేకలు వేసి కారు ఆపండి బాబు, కారు ఆపండి బాబు అంటే అప్పుడు రైతు అంటాడు, అసలు ఈ ఏరియా వదిలేకనే కారు ఆపేది, అప్పటిదాకా ఆపను అంటే అరే దాకా తన ప్రాణం కింద మీద అవుతుంది, తన కోసం కారు ఆపాలంటే లేదు, ఈ 100 ప్లేస్ దాటాలి, ఇప్పటికే ఎఫ్ఎం మనకు వార్నింగ్లు ఇస్తుంది, ఎఫ్ఎం చెప్తుంది అని చెప్పేసి వాళ్ళు సిగ్నల్స్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఎట్టకేలకు ఓ పక్కన ఆపి బయటికి వస్తారు రోహిత్, త్రిష. వాళ్ళు బయటికి వెళ్ళాక రోహిత్ ఏం చేస్తుంటే వాటర్ బాటిల్ త్రిషకి ఇచ్చి వాటర్ తాపిస్తాడు. అప్పుడు త్రిష ఇలా జరిగిందా అలా జరిగిందని చెప్తూ ఉంటుంది. కారులో అంతసేపు నాకు అవ్వలేదు, కారులోంచి బయటికి వెళ్ళి వచ్చాకే కాస్త రిలాక్స్గా ఉన్నానంటుంది. అప్పుడు రోహిత్ నెమ్మది అటు ఇటు చూసి ఓసారి కార్ ప్లేట్ చూద్దామా అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చి కారు వెనకాల ప్లేట్ చూస్తే అది 666 అనే రాసి ఉంటుంది. అయితే రోహిత్ ముందుకు చూసేసరికి త్రిష లేచి నేరుగా వెళ్తుంది. నేరుగా వెళ్తున్నప్పుడు ఆ ఎదురుగా ట్రక్ వస్తుంది. గట్టిగా అరుస్తాడు రోహిత్. అప్పుడు కారులోనే ఇద్దరు కూడా దిగి ఆపే ప్రయత్నం చేస్తారు. ఆ ఆపేంతలోపే త్రిషని ఆ ట్రక్ ఓడుతుంది. ఆ క్షణమే త్రిష అక్కడికక్కడే ముక్కలుగా అయిపోయి రక్తపాతం అయిపోయి ఆ తర్వాత ఇక రోహిత్ గుండెలు బాదుకొని ఘోరంగా ఏడుస్తాడు. అతని బాధ చూసి మిగతా ఇద్దరు కూడా బాధపడి సరిపోన్లే, అయ్యిందేదో అయిపోయింది, పోయింది, ఇక వెళ్ళిపోదాం, ముక్కలు అయిపోయింది, తను ఘోరంగా చచ్చిపోయింది, ఇక మనం ఏం చేయలేం, వెళ్ళిపోదామని చెప్పేసి రోహిత్కి ఎంత చెప్పినా రోహిత్ వినడు. తనని వదిలేసి ఎలా వెళ్ళాలంటే నేను అందుకే చెప్పాను కారులోంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి. మేము కారులో ఉన్నాం కాబట్టి సేఫ్లో ఉన్నాం, నువ్వు బయటకు వచ్చారు కాబట్టి మీకు ఇలా జరిగింది,
మేము కూడా వచ్చి ఉంటే మాకు కూడా జరిగేది అని గౌరవ్ అంటాడు. సరిగ్గా చేసేది ఏం లేదు అనేసి అనగా అప్పుడే ఎఫ్ఎం రేడియో అంటే 666 అనేది ఏదో సమ్ వార్నింగ్ ఇచ్చేస్తుంది. వార్నింగ్ విన్న వెంటనే అసలు కారులో డీజిల్ పెట్రోల్ ఉందో లేదో నేనేం చూసుకోలేదు, కారు నడుపుతూనే విన్నాను. ఇక అది అయిపోతే మనం పాదయాత్ర తెలుస్తుంది అంటే వెనుక నుంచి ఏదో మళ్ళీ తనకి ఏదో బోర్డు కనపడుతుంది అనన్యకి. అనన్య తిరిగి చూస్తే 13 మైల్స్ అంటే మైల్స్ 13 అనే బోర్డు కనపడుతుంది. అంతే, ఇది మళ్ళీ కనబడిందంటే మళ్ళీ ఏదో జరగబోతుంది అంటే వెనక నుంచి ఏమైనా వస్తుందా, ట్రక్ వస్తుందా అని చెప్పేసి వెనక్కి చూస్తే ట్రక్ వస్తుంటుంది వెనక నుంచి. ఇక మన పని అయిపోయింది, కారులో ఉన్నా చస్తాం, కారులో దిగేస్తాం, కారుని వదిలేసి దిగి పారిపోదామని చెప్పేసి వాళ్ళు కారులో నుంచి దిగి ముగ్గురు పారిపోతుంటారు. వెనక నుంచి ట్రక్ వస్తుంటుంది. అలా ముందుకెళ్ళిన వాళ్ళకి కొద్ది దూరం వెళ్ళాక ఆగుతారు. ఆగితే వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ ట్రక్ ఉండదు, ఏది ఉండదు. అప్పుడు గౌరవ్ అంటాడు, అసలు ట్రక్కే లేదేంది, ఒకసారి వెళ్ళి చూస్తాను కార్ దాకా అని. కార్ దాకా వెళ్ళి 2 అడుగులు ముందుకు ఎగినాయి. వేగంగా ట్రక్ వచ్చి మళ్ళీ సడన్గా ట్రక్ వచ్చి అతన్ని గుద్దేస్తుంది. ఆ గుద్దిన వెంటనే అనన్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న అనన్య ఏం చెప్పాలి అర్థం కాక రోహిత్ అటు ఇటు చూసి అసలు వదిలేసి వెళ్దామా అని చెప్పేసి 2 అడుగులు ముందుకేసి అలా పరిగెత్తుంటాడు. పరిగెత్తిన వెంటనే ట్రక్ వచ్చి రోహిత్ని కూడా గుద్దేస్తుంది. గుద్దిన వెంటనే రోహిత్ అక్కడికక్కడే దుర్మనపాలై కళ్ళు మూస్తాడంతే. ఆ తర్వాత రోహిత్ మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. పక్కన చూస్తే గౌరవ్, వెనకాల చూస్తే త్రిష, అనన్య. అంటే నాకు పడ్డది ఇందాకంతా ఒక కళ, ఆ 666 అనేది ఒక కళ. అంటే నిజంగా జరగబోయేది ఆ ఏరియాలో కళల రూపంలో చూపిస్తుందని. అలా కూడా ఒక ఏంటంటే చెప్పే స్పెషల్గా మనిషి మైండ్ కంట్రోల్ తప్పుతాడు. సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అనేది అప్ డౌన్ కింది మీదకి అయ్యి మనిషి మైండ్ దొబ్బుతుంది. అసలు మనిషి ఏం చేస్తాడో తనకే అర్థం కాని పరిస్థితికి వస్తాడంట అక్కడ ఆ ప్లేస్లో. అంటే జరగబోయేది మనకు చెప్తుంది, అది ఇలా జరుగుతుందని చెప్పేసి కళ. అంటే ఇతనికి జరిగింది కళల రూపంలో చెప్పింది ఇలా జరుగుతుంది. అతనికి ఇందాక ట్రక్ కుదరడము, యాక్సిడెంట్ అవ్వడం, త్రిష చనిపోవడం, గౌరవ్ చనిపోవడం, ఇవన్నీ రోహిత్కు పడ్డ కళ. ఆ రోహిత్కి పడ్డ కళనే ఇదంతా. వాళ్ళు కార్ స్టార్ట్ చేసిన నుంచి వాళ్ళకు ఆ రోహిత్ ఎప్పుడైతే తలనొప్పి వచ్చి నిద్రపోతాడో, తలనొప్పి వచ్చి నిద్రపోయినప్పుడు తనకు పడ్డ కళ ఇదంతా. ఆ కారు కాలిపోవడము, త్రిష కారు గుద్దడము, ఇవాళ త్రిష కారు నుంచి బయటికి తీసుకురావడం, ఇదంతా రోహిత్కి పడ్డ కళ అది. అప్పుడు అనన్య అంటుంది, ఇదంతా ఇక్కడ జరిగేదంతా నీకు కళల రూపంలో కనిపించింది. ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి, చాలామంది మతస్థం లేకుండా పోయారు, చాలామంది యాక్సిడెంట్ అవ్వడము, కనుగొనకుండా పోవడము అని చెప్పేసి అన్నది. అప్పుడు కారులో కూర్చుంటారు 4. కారులో కూర్చున్న తర్వాత అప్పుడు రోహిత్ అంటాడు, ఇక మన ప్రయాణం ఎక్కడ అంటే గౌరవ్ అంటాడు, అరిజోనా పోవాలి కదా అంటే, అరిజోనా ఎందుకు, అసలు జీవితంలో ఇంకోసారి బతుకుంటే ఇలాంటి ప్రదేశానికి రావద్దు అని చెప్పేసి వెంటనే కారును అరిజోనా వైపు ప్రయాణం చేద్దామా అనుకుంటూ ముందు వెళ్తాడు అంతే. సో ఫ్రెండ్స్, ఈ విచిత్రమైన వీడియో ఇది అమెరికాలో అరిజోనా ఏరియా అనమాట. ఆ ఏరియాలో 666 రోడ్ అంటే ఇప్పుడు పేరు మార్చేసారంట. ఆ ఏరియాలో ఆ ప్లేస్లో మాత్రం ఇలా జరుగుతుందంట. అక్కడికి వెళ్తే కేవలం అనుభవంతో నేర్పుతుంది. అక్కడ కంటికి ఏమీ కనబడదు, అనుభవం మాత్రమే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విచిత్రమైన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీకోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.